హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది కొబ్బరి తోట అనమాట. మంచి కాపుకొచ్చిన కొబ్బరి తోటనైతే ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. తోట అయితే చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి తోట వచ్చేసరికి మొత్తం 4.5 ఎకరాలండి. దీంట్లోనే మరొక 2 ఎకరాలు పామాయిల్, ఇంకొక ఎకరం మామిడి, మొత్తం 7.5 ఎకరాలు అయితే ఉంటుందండి. మంచి రెడ్ సాయిల్ అనమాట. రైతు అయితే చాలా బాగా నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా, ప్రతి చెట్టుకి 6-7 గెలలు అయితే ఉన్నాయండి. మంచి రెడ్ సాయిల్ చుట్టూ మామూలుగా దాని చుట్టూ పాదు చేయటము, డ్రిప్ ద్వారా వాటర్ అందించడము, చుట్టూ ఫెన్సింగ్ వేసి చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. చుట్టూ ఫెన్సింగ్ అయితే ఉంటుందన్నమాట బిట్టికి. చూడండి, ప్రతి చెట్టుకి గెలలు వచ్చి ఉన్నాయి, కొన్నిటికి వస్తున్నాయండి. దగ్గర కొబ్బరి తోట 70-80% కాపుకి అయితే వచ్చేసింది. పామాయిల్ వయసు సుమారుగా 2వ సంవత్సరం అండి. మామిడి తోట కూడా 6-7 సంవత్సరాల వయసు ఉంటుంది. మొత్తం కలిపి 7.5 ఎకరాలండి. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి మనకు 40 లక్షలు అయితే చెప్తా ఉన్నారు. స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది, మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నారు రైతు. వీళ్ళు కొన్న ప్రాపర్టీ అండి. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. 2 లింక్ డాక్యుమెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మంచి ప్రాపర్టీ అండి. తార్ రోడ్ నుంచి సుమారుగా జస్ట్ 20 మీటర్లు మాత్రమే లోపలికి ఉంటుంది. విజయవాడ నుంచి సుమారుగా ఒక 53 కిలోమీటర్లు, 55 కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ అయితే ఉంటుందండి. మెయిన్ రోడ్డు NH30 ఏదైతే ఉందో ఆ రోడ్ నుంచి లోపలికి సుమారుగా ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. అది సింగిల్ రోడ్ అండి. ఆ సింగిల్ రోడ్ నుంచి జస్ట్ 20 మీటర్ల లోపలికి ఈ బిట్ అయితే ఉంటుంది. ఈ చేనికి 3 వైపులా మట్టి రోడ్ అయితే ఉంటుందండి. అది కూడా 30 అడుగుల మట్టి రోడ్ అనమాట. చుట్టూ కార్ వేసుకొని తిరిగి వచ్చేయచ్చండి 3 వైపులు కూడాను. దీంట్లో ఒక చిన్న గెస్ట్ హౌస్ అయితే ఉంటుంది. అది మీకు చూస్తున్నారు కదా వీడియోలో. కావాల్సిన స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు.